నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించేటువంటి ఓ కపుల్ ఇప్పుడు సెన్సేషన్గా మారారు. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు ఇండియా వైడ్గా అబ్రాడ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం చేశారు వీళ్ళనంటే, సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరిట చాలామంది నిరుద్యోగుల దగ్గర నుంచి, అబ్రాడ్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లక్షల కొద్దీ డబ్బులను వసూలు చేసి ఆఖరికి వస్తే వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేశారు. ఆ సర్టిఫికేషన్స్ వ్యాలిడ్ కాలేదు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు పోయినాయి. వరుసగా ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవడంతో తెలుగు స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి 2 స్టేట్స్లో పోలీసులు చాలా పెద్ద మొత్తంలో వారిపైన ఒక దగ్గర లుకౌట్ నోటీసులు జారీ చేస్తే మరో దగ్గర అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఒక బాధితుడు. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు మరో కేసు నమోదైంది. సో బాధితుడు సురేష్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ పేరుతో 22 లక్షల రూపాయలు వసూలు చేశారని సురేష్ చెప్తున్నారు. 4 ఫేక్ సిఓఎస్లు ఇచ్చారని ఆ బాధితుడు చెప్తున్నాడు. 2025 అక్టోబర్ నవంబర్లో ఈ ఘటన జరిగిందని, నందు కపుల్స్ మోసంతో తనపై ఏకంగా లండన్కి రాకుండా 10 ఏళ్ల పాటుగా బ్యాన్ కూడా విధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈడీ సిబిఐకి కంప్లైంట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాధితులంతా. ఇప్పుడు గుంటూరులో ఆఫీసు రమానందన మధుకర్ తల్ల పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే నందు కపుల్స్ మోసాలపైన తెలంగాణ పోలీసులు ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మోసపూరిత వాళ్ళలో చిక్కుకోకండి అని చెప్పి పోలీసులు ఒక ట్వీట్ చేశారు. ఇక వీసా స్కామ్లో మీరు బాధితులైతే డెఫినెట్గా ఫిర్యాదు చేయండి అని చెప్పి పోలీసులు అంటున్నారు. సో తెలంగాణ పోలీసులు చేసిన ట్వీట్ చూస్తున్నాం. మనం ఈ మధ్య విదేశాల్లో నుంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసపూరిత వాళ్ళలో చిక్కుకోవద్దు. వీసా స్కామ్లో మీరు బాధితులైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సిసిఎస్లో రిపోర్ట్ చేయండి. ఇది తెలంగాణ పోలీసులు చేసిన అఫీషియల్ ట్వీట్ అండ్ పోస్ట్ అది. అండ్ అక్కడ నందు వరల్డ్స్ కపుల్కి సంబంధించిన ఫోటోలను కూడా తెలంగాణ పోలీసులు మెన్షన్ చేశారు. సో మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో బాధితుడు సురేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే. సురేష్ గారు నమస్తే, నా వాయిస్ వినిపిస్తోందా? వినపడుతుంది, నా వాయిస్ వినపడుతుందా? రైట్, ఓకే అండి. సో ఏంటి, నందు కపుల్స్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? వాళ్ళు సిఓఎస్లు ఇస్తున్నారని మీకు ఎలా తెలిసింది? అంటే మీరు బహుశా అలాంటి వాటికి చూస్ చేసుకున్నప్పుడే మీరు అబ్రాడ్ వెళ్ళాలని ఫిక్స్ అయి ఉంటారు, కానీ వీళ్ళతో పరిచయం ఎలా ఏర్పడింది? సార్ యాక్చువల్గా మేము మాస్టర్స్ స్టడీస్ కోసం యూకే వెళ్ళామండి. యూకే వెళ్ళాక మాస్టర్స్ ప్రోగ్రామ్ అయ్యాక 2021లో అప్పుడు యూకే వాళ్ళు ఏం చేశారంటే, మాస్టర్స్ అయిపోయాక 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు అనమాట. ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసా తర్వాత టైర్ టు వీసా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ స్టే ఇన్ యూకే యూ హ్యావ్ టు అప్లై టైర్ టు స్టడీ వర్క్ వీసా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉండవచ్చు, తర్వాత మీ దేశం కంటే వెళ్ళిపోవచ్చు. సో మాకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయిపోయే టైంలో మేము మధుకర్ గారిని అడిగాం కల్చర్ ఎట్లా అంటే, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారన్నమాట, సార్ సురేష్ ఇట్లా మీకు వీసా అయిపోతుంది కదా, మీరు సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ విత్ జాబ్ కావాలంటే పలానా కన్సల్టెన్సీ ఉన్నాయి, డెస్టినీ కన్సల్టెన్సీ ఉంది, దాన్ని మధుకర్ జాగలం నడుపుతున్నారు, ఆయన మంచివారు. ప్లస్ మీకు అంత నమ్మకం లేకపోతే మీరు వాళ్ళ వైఫ్ నందూస్ వరల్డ్ యూట్యూబర్, ఆమె చాలా ఫేమస్. సో దే ఆర్ సెటిల్ ఇన్ యూకే సిటిజన్స్ వాళ్ళు, సో మనకి ఫ్రాడ్ జరిగే ఛాన్స్ లేదు అని చెప్పారు. సరే అని మాటలు నమ్మి వాళ్ళని ఎంక్వైరీ. అంటే మీతో పాటుగా అలా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ విషయాలు చెప్పుకొచ్చిరా, లేకపోతే అటు మధుకర్ అండ్ కో ఏదైతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పారా ఈ విషయాలన్నీ? వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు, యూ కెన్ ఇన్వెస్ట్ విత్ ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పారు. ప్లస్ అట్ ద సేమ్ టైం మేము వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళ సురేష్ గారు, నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. అంటే మీతో ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ రకంగా మీరు వెళ్తున్నట్టుగానే సిఓఎస్ తీసుకొని అక్కడ ఉండాలని అనుకున్న వారు ట్రై చేస్తున్న వాళ్ళు చెప్పారా? వాళ్ళతో పరిచయం లేదంటే వాళ్ళతో టీం ఉందా? ఫ్రెండ్స్ చెప్పాక వెళ్ళాము. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ జెన్యూనిటీ నమ్మకం వచ్చే మేము వెళ్ళాము. వాళ్ళు సిటిజన్స్, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఇంతగా ఉండరు అండి, ఫ్రాడ్ చేసే వాళ్ళు కాదని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. దే హావ్ బీన్ ఇన్ యూకే ఫర్ మోర్ దాన్ 20 years అంటున్నారు, వాళ్ళు అంటున్నారు కదా. సో అంత సిటిజన్స్ ఉన్న వాళ్ళు, అంత 2 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇంత డెస్టినీ కంపెనీ 7 companies పెట్టిన వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తారు అని అనుకుంటామండి.
ప్లస్ మాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది, మా ఎక్స్పీరియన్స్ పేరు మీద మీరు జాబ్ ప్లస్ స్పాన్సర్షిప్ ఇస్తా అంటేనే మీతో వచ్చాం. మేము ఫేక్ పెట్టలేదు, చేయలేదు. జెన్యున్ యూకే ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ హెల్త్ కేర్ సపోర్ట్ వర్కర్. ఆ ఎక్స్పీరియన్స్ మీద మేము అడిగాం. మేమేమి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ అన్నారు కదా, ఫేక్ ఏం పెట్టలేండి. ఇట్స్ ప్యూర్ వైట్ జాబ్ మేము అప్లై చేసింది వాళ్ళ ద్వారా వెళ్ళింది. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. ఫస్ట్ 3,000 pounds కట్టాలండి, ఫస్ట్ మిగతాది ఇన్స్టాల్మెంట్ వైజ్ లో ఇవ్వాలని చెప్పారు. ఒక్కసారి తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వాళ్ళ కంపెనీస్ లోనే జాబ్ ఇస్తామనా? లేదు సార్, వాళ్ళు ఏమన్నారంటే మేము రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇప్పిస్తామని చెప్పారు. విత్ జాబ్ ఇప్పిస్తాము, జాబ్ ఇప్పించేంత వరకు మీకు ఆఫర్ లెటర్, సర్టిఫికేట్, స్పాన్సర్షిప్, వీసా కూడా మేమే హెల్ప్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ జాయిన్ అయ్యేంత వరకు మా బాధ్యత అన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనీ చెప్పారో ఫస్ట్ 1000 కట్టాలి, ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్స్ వైజ్ లో డిఫరెంట్ అకౌంట్స్ వేపించుకున్నారు. ఫస్ట్ రమానందన అన్నే అనే పేరు మీద $2,000 పౌండ్లు వేయించుకున్నారు. దానికంటే ముందు ఇండియాలో 1 lakh వేయించుకున్నారు. అవునా? ఆ తర్వాత మా వైఫ్ అకౌంట్ లో నుంచి వేయించారు. ఎందుకంటే ఒకటే అకౌంట్ నుంచి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి డిఫరెంట్ అకౌంట్లు వేయించుకున్నారు. డిఫరెంట్ పేర్లతో వేయించుకున్నారు. మొత్తం అలా ఇన్స్టాల్మెంట్ వైజ్ లో 15,000. ఇండియాలో ఎవరికి వేసారు మీరు అమౌంట్? ఇండియాలో ఉన్నది ఎవరు? వాళ్ళకి సంబంధించిన టీం ఉందా ఇక్కడ? ఇండియాలో వాళ్ళు పలానా పేర్లు చెప్పారు. వాళ్ళ భవానీ అని, దుర్గా భవానీ పేరు ఉంది. వాళ్ళకి ఫోన్ పే చేయమన్నారు. వాళ్ళకి ఫోన్ పే చేస్తాం. 25,000 75,000 పేమెంట్ చేసాం ఫస్ట్. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు యూకేలో ఇమ్మన్నారు. ఓకే, ఎవరు దుర్గా భవానీ? ఎవరు వాళ్ళ టీం మెంబరా? తెలియదు సార్ నాకు. వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ లో ఇచ్చిన నెంబర్ కి ఈ నెంబర్ చేయమని చెప్పారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఏదంటే మనము 100 క్వశ్చన్లు వేసినా వాళ్ళు 1 క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు. వాళ్ళకి అవసరం ఉన్న దాని క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు. సో రిక్వైర్మెంట్ మాది, అవసరం మాది, దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అయ్యా బాబు అనుకుంటాం, కానీ ఏం డాక్టర్ గారు మీరు, మనం డాక్టర్ రూల్స్ అడగలేము కదండి. అవును. అలాగే మేము డెస్పరెట్ సిచ్యువేషన్ లో జెన్యూన్ అనుకుని వెళ్ళాము. అంటే ఎవరైనా యాంగ్జైటీ దట్ మీకు సిఓఎస్ వస్తుంది లేకపోతే వెళ్ళిపోతాము అన్నట్టుగా ఒక యాంగ్జైటీలో ఉండుంటారు అంతే. ఉంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ యాక్సిడెంట్ వెళ్ళినప్పుడు మనకి చూస్తారంట, కానీ మీకు కరెక్ట్ ఉందా, మీకు లైసెన్స్ ఉందా, మీరు డాక్టర్ కరెక్ట్ అయినా, మీరు సర్టిఫికేట్ డాక్టర్ అడగలేము కదండి. సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది కదా దాన్ని. అలాగే వెళ్ళామండి. వాళ్ళు ఈ రకంగా ఎన్ని కంపెనీస్ పేరు చెప్పారు? ద డెస్టినీ అనేది వాళ్ళ కంపెనీనా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంకెవరు ఫ్రెండ్స్ లాంటి కంపెనీసా? ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఇలా రకంగా ఫ్రాడ్ చేయడానికి? డెస్టినీ కన్సల్టెంట్ రిక్రూట్మెంట్ అనేది దాన్ని మేము అప్రోచ్ చేయమండి. మాకు వేరే కంపెనీస్ తెలియదు అప్పట్లో. మేము డెస్టినీ కన్సల్టెన్సీనే అప్రోచ్ అయ్యాం. దాంట్లో మధుకర్ గారు ఉన్నారు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడము.